హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావలసిన నైపుణ్యం. ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి ఊహించుట, ఆప్షన్ 2 పరిశీలించుట, ఆప్షన్ 3 ప్రయోగం చేయుట, ఆప్షన్ 4 కొలుచుట అనేసి ఇచ్చారండి. శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావాల్సిన నైపుణ్యం ఏదంటే పరిశీలించటం అండి. పరిశీలించటం, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ది వచ్చేసి మానసిక చలనాత్మక రంగంలోని చివరి సోపానం ఏది అనేది ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది అనుకరణ, ఆప్షన్ 2 సునిశ్చితత్వము, ఆప్షన్ 3 హస్తలాఘవము, ఆప్షన్ 4 సహజీకరణము అనేసి ఇచ్చారండి. మనకు చివరి సోపానం అడిగారండి. చివరి సోపానం మనకేమవుతుంది? సహజీకరణము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు జ్ఞానాత్మక రంగం కానీ మానసిక చలనాత్మక రంగం అన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది కదా. సో ఒకసారి అయితే అది క్లియర్గా చూడండి. సో ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలోని చివరి సోపానం ఏమవుతుందండి? సహజీకరణము. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టము 2011 ప్రకారము క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిది. ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి విషయ అవగాహన, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు, ఆప్షన్ 4 జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వము అనేసి ఇచ్చారండి. విద్యా ప్రమాణం కానిది అడుగుతున్నారండి. విద్యా ప్రమాణం కానిది ఏంటండి? సృజనాత్మకత. నెక్స్ట్, విద్యార్థి జల కాలుష్యానికి కారణాలు తెలియజేస్తాడు. ఈ స్పష్టీకరణ యొక్క బోధనా లక్ష్యం ఏది అని ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 అన్వయము, ఆప్షన్ 4 నైపుణ్యము అనేసి ఇచ్చారండి. విద్యార్థి జల కాలుష్యానికి కారణాలు తెలియజేస్తే అదేమవుతుందండి? అన్వయం అవుతుందండి. అన్వయం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కిల్ ప్యాట్రిక్ వర్గీకరణ ప్రకారము వృక్ష జంతు సంబంధిత ఉత్పత్తులు భాగాలను సేకరించడము అనేది ఒక. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి ఉత్పాదక ప్రాజెక్టు, ఆప్షన్ 2 వినియోగ ప్రాజెక్టు, ఆప్షన్ 3 సమస్య ప్రాజెక్టు, ఆప్షన్ 4 శిక్షణ ప్రాజెక్టు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, శిక్షణ ప్రాజెక్ట్ అండి. కిల్ ప్యాట్రిక్ ప్రకారము వర్గీకరణ ప్రకారం వచ్చేసి వృక్ష జంతు సంబంధిత ఉత్పత్తులు భాగాలను సేకరించడం అనేది ఏమవుతుంది? శిక్షణ ప్రాజెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. వాసన ద్వారా కలిగే అభ్యాసన శాతం ఎంత అనేది ఇచ్చారండి. మనకు వాసన ద్వారా వచ్చేసి ఎంత శాతం అభ్యాసన అవుతుందండి? 3.5 మనకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణ్ణి జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కన్ను, ఆప్షన్ 2 చెవి, ఆప్షన్ 3 స్పర్శ, ఆప్షన్ 4 వాసన, ఆప్షన్ 5 రుచి అనేసి ఇచ్చారు. సో వీటిని మనము మ్యాచింగ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే వేటి ద్వారా మనము ఎంత శాతాన్ని నేర్చుకోగలుగుతాము అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్ను అండి. కన్ను ద్వారా వచ్చేసి మనము ఎంత శాతాన్ని అభ్యసించవచ్చు అంటే 83% అండి. నెక్స్ట్ చెవి ద్వారా చూసుకున్నట్లయితే మనకు 11%. నెక్స్ట్ స్పర్శ ద్వారా అయితే 1.5%. వాసన ద్వారా వచ్చేసి మనకు 3.5%. రుచి ద్వారా వచ్చేసి మనకు 1% అయితే మనము తెలుసుకోవచ్చు అనమాట. కన్ను ద్వారా వచ్చేసి 83%, చెవి ద్వారా వచ్చేసి 11%, నెక్స్ట్ స్పర్శ ద్వారా 1.5%, రుచి ద్వారా 3.5%, వాసన ద్వారా 3.5%, రుచి ద్వారా వచ్చేసి 1% వచ్చేసి మనము నేర్చుకోగలుగుతాము. ఇవి వచ్చేసి మనకు ఏదో ఒక దాంట్లో కంపల్సరీ అయితే ఒక బిట్ అనేది ఉంటుందండి. ఇలా జతపరచని అడగచ్చు, లేదు అంటే ఒక సింగిల్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలా కూడా మీకు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి
క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది రేడియో, ఆప్షన్ 2 టీవీ, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 నమూనాలు, ఆప్షన్ 5 గ్రాఫ్లు అనేసి ఇచ్చారు. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బి సైడ్ వచ్చేసి మనకు త్రిమిత్రీయ ఉపకరణాలండి. ఆప్షన్ బి శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ సి దృశ్య శ్రవణ ఉపకరణాలు. నెక్స్ట్ డి వచ్చేసి కృత్యాత్మక, ఆప్షన్ ఈ వచ్చేసి రేఖాత్మక అనేసి ఇచ్చారండి. సో వీటిని వచ్చేసి మనము జతపరచడం అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రేడియో చూసుకున్నట్లయితే రేడియో వచ్చేసి మనకు శ్రవణం అండి. రేడియో వచ్చేసి శ్రవణము, టీవీ వచ్చేసి శ్రవణము దృశ్యము అంటే చూడగలుగుతాము, వినగలుగుతాము. నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు చూసుకుంటే కృత్యాత్మక అండి. నమూనాలు వచ్చేసి మనకు త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ గ్రాఫులు చూసుకున్నట్లయితే రేఖాచిత్ర ఉపకరణాలు. ఇవి కూడా మనల్ని సింగిల్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది, లేదు జతపరచడం ద్వారా ఇలా కూడా అడుగుతారండి. రేడియో అంటే శ్రవణ ఉపకరణం అండి, ఓన్లీ వినడానికి మాత్రమే. టీవీ వచ్చేసి దృశ్య శ్రవణ ఉపకరణం, వినడానికి అలాగే చూడటానికి. నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు చూసుకున్నట్లయితే కృత్యాత్మక అంటే మనము ప్రయోగాలు చేయడానికని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నమూనాలు వచ్చేసి త్రిమితీయ ఉపకరణాలండి. ఇవందరికీ తెలిసిందే, ఇది కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు అనమాట. సో నమూనాలు వచ్చేసి మనకు ఏ ఉపకరణాల కింద వస్తాయి అనేసి కూడా. సో ఇవి వచ్చేసి మనకు త్రిమితీయ ఉపకరణాలు. గ్రాఫ్లు వచ్చేసి రేఖాచిత్ర ఉపకరణాలండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాణిని జతపరచండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భౌతిక వనరులు, సజీవ వనరులు, బౌద్ధిక వనరులు అనేసి ఇచ్చారు. సో మనము దీన్ని అయితే జతపరుద్దామండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే భౌతిక వనరులు వచ్చేసి మనకు డాక్టర్స్, ఇంజనీర్స్ భౌతిక వనరులు. సజీవ వనరులు వచ్చేసి మనకు ఏమవుతుందండి, నదులు, సరస్సులు. బౌద్ధిక వనరులు వచ్చేసి డ్యాములు, ఆసుపత్రులు. ఇక్కడ సజీవ వనరులు అంటే మనకు ప్రకృతి సిద్ధంగా ఉండే వాటిని సజీవ వనరులు అంటారండి. భౌతిక వనరులు అంటే మనకు డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్, టీచర్స్ ఇవన్నీ కూడా మనకు భౌతిక వనరుల కింద వస్తాయి. నెక్స్ట్ బౌద్ధిక వనరులు అంటే మనం కట్టించి ఉంటాం కదా, ఇలా డ్యామ్స్ కానీ, ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా మనకు బౌద్ధిక వనరుల కింద చెప్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఫస్ట్కి బి, సెకండ్ వన్కి వచ్చేసి ఏ, థర్డ్ వన్ వచ్చేసి సి అండి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కలుపు తీయడము మరియు పంట కోతలు అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యాసన అనుభవ రకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రదర్శనము, ఆప్షన్ 2 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 3 ప్రదర్శితాలు, ఆప్షన్ 4 నాటకీకరణము అనేసి ఇచ్చారండి. కలుపు తీయడము మరియు పంట కోతలు అనేటటువంటి దాన్ని వివరించాలి అంటే మనకు ఉత్తమమైన పద్ధతి ఏంటండి, క్షేత్ర పర్యటనలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రత్యక్ష అనుభవమునకు ఉదాహరణ అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఫోటోగ్రాఫ్లను పరిశీలించుట, ఆప్షన్ 2 కంప్యూటర్లో చిత్రాలు, బొమ్మలను చూచడం, ఆప్షన్ 3 సైన్స్ ఫెయిర్ అంటే సంతలో పాల్గొనట అనేసి ఇచ్చారు, ఆప్షన్ 4 రేడియో రికార్డింగ్ వినుట అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష అనుభవం వచ్చేసి మనకు అంటే డైరెక్ట్గా చూడటం అనేది దేని ద్వారా వస్తుందంటే సంతలో పాల్గొనటం అండి. సైన్స్ ఫేర్ అంటే సంత అని ఇచ్చారు ఇక్కడ. సో సంతలో పాల్గొనటం మనకు ప్రత్యక్ష అనుభవం కింద వస్తాయి. నెక్స్ట్ వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతో పాటు చేనేత కార్మికుల గృహ సందర్శనల వంటి క్షేత్ర అనుభవాలకు కూడా ప్రాధాన్యతనిచ్చే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సమైక్యతా సూత్రము, ఆప్షన్ 2 పరిరక్షణ సూత్రము, ఆప్షన్ 3 పరిపక్వతా సూత్రము, ఆప్షన్ 4 కృత్య కేంద్రీకృత సూత్రము అనేసి ఇచ్చారండి. సో ఇదేమవుతుందండి మనకు కృత్య కేంద్రీకృత సూత్రం అండి. వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతో పాటు చేనేత కార్మికుల గృహ సందర్శనలు వంటి క్షేత్ర అనుభవాలు కూడా మనకు ఎటువంటి నిర్మాణ సూత్రం కిందకు వస్తాయి, కృత్య కేంద్రీకృత సూత్రము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎల్ఎల్ బెర్నాల్డ్ ప్రకారము వాతావరణము ఈ రకానికి చెందని
పరిసరం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ అది సాంస్కృతిక, ఆప్షన్ 2 జీవన, ఆప్షన్ 3 సాంఘిక, ఆప్షన్ 4 భౌతిక అనేసి ఇచ్చారండి. సో ఇది చూసుకున్నట్లయితే ఏ రకానికి చెందదు అండి, భౌతిక పరిసరానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఒకటి ప్రతినిధత్వ అనుభవమునకు ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పవర్ ప్రాజెక్టులు, ఆప్షన్ 2 కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు, ఆప్షన్ 3 రేడియో వినటము, ఆప్షన్ 4 సైన్స్ మ్యూజియంను సందర్శించటం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, కృత్రిమ ఉపగ్రహాల నమూనాలండి. ప్రతినిధత్వ అనుభవంకు ఉదాహరణ ఏదండి, కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎడ్గార్ డేల్ అనుభవశంకు నందు అత్యధిక అభ్యాసనమును సూచించున్నది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 2 శాబ్దిక సంకేతాలు, ఆప్షన్ 3 వచ్చేసి నాటకీకరణ అనుభవాలు, ఆప్షన్ 4 ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అనేసి ఇచ్చారండి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ఉంది కదా, దీని గురించి కూడా మనల్ని కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా అత్యధిక అభ్యాసనమును సూచించున్నది ఏది అంటే ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలండి. ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్తూపము అను పాఠం బోధించుటకు గ్యాస్ సిలిండరు, సింటెక్స్, వాటర్ ట్యాంకు, చెట్టు కాండాలు మొదలైనవి చూపించుట ఎడ్గార్ డేల్ శంకు అనుభవం నందలి ఈ క్రింది అభ్యాస అనుభవంను సూచిస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ నాటకీకరణ అనుభవము, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవము, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 శాబ్దిక అనుభవాలు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఇది ప్రత్యక్ష అనుభవం అండి. స్తూపము అను పాఠ్యమును బోధించుటకు గ్యాస్ సిలిండర్ కానీ, సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ కానీ, చెట్టు కాండాలు వీటన్నిటిని చూపించి అతను అభ్యాసనం చేసినట్లయితే అది ఎడ్గార్ డేల్ అండి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో మనకు ఏ అనుభవాన్ని సూచిస్తుంది, ప్రత్యక్ష అనుభవాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బట్టి చూసుకున్నట్లయితే ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జలావరణము పరిసరాలలో ఈ రకానికి చెందినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సాంఘిక, ఆప్షన్ 2 భౌతిక, ఆప్షన్ 3 సాంస్కృతిక, ఆప్షన్ 4 జీవ అనేసి ఇచ్చారు. జలావరణం అండి. జలావరణం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందంటే భౌతిక పరిసరానికి సంబంధించింది. నెక్స్ట్ది చూద్దాము. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారము సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వాతావరణము, ఆప్షన్ 2 సమాజము, ఆప్షన్ 3 ఆర్థిక పరిస్థితులు, ఆప్షన్ 4 రాజకీయ పరిస్థితులు అనేసి ఇచ్చారండి. సో సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏదండి, వాతావరణం అండి. సో ఇక్కడ సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో ఏమేమి ఉంటాయి, సమాజము, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.